హాయ్ అండి. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 30. గీత మేఘన మార్నింగ్ రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు సిద్ధార్థ్ గారు, చిన్న, ఈరోజు అర్షద్ వాళ్ళని మీటింగ్కి ఇంటికి ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నాను. విరాజ్, ఇంటికి ఎందుకు మామా, నార్మల్గా ఆఫీస్లోనే మీట్ అవ్వచ్చు కదా అంటాడు. అర్షద్ పేరెంట్స్, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ విషయాల్లో మనకు చాలా సపోర్ట్గా చేశారు చిన్న. కానీ అర్షద్ పేరెంట్స్ చనిపోయినప్పుడు నేను మీ అత్త చనిపోయిన బాధలో ఉండి ఇన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఇక అలాంటి వాళ్ళని నేను అందరిలాగానే ఆఫీస్లో మీట్ అవ్వడం నాకు ఇష్టం లేదు చిన్న. ఇక అందుకే వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాను అంటారు. మరి ఈ విషయం నిన్నే చెప్పుంటే నిన్నే వాళ్ళని ఇన్వైట్ చేసేవాళ్ళం కదా మామా. మీరు నిన్న మీట్ అయ్యింది అఫీషియల్ గా, ప్రాజెక్ట్ ఓకే చేసుకోవడానికి చిన్న. దానికి ఎలాంటి రిలేషన్ అనేది ఉండకూడదు. అందుకే మీరు హోటల్లో మీట్ అవుతున్నారని తెలిసినా నేను ఆపలేదు, నేను మీతో అనలేదు. కానీ రోజు జస్ట్ ఫార్మాలిటీస్ చూసుకోవటం మాత్రమే. అందుకే వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాను అని విరాజ్ వైపుకి చూడగానే, ఓకే మామ, నేను కాల్ చేస్తాను. విరాజ్ మాటలకి సిద్ధార్థ గారు నవ్వుతూ, నీకు ఫార్మాలిటీస్ విషెస్ ఏమి నచ్చవు, అలాంటిది నువ్వు నా కోసం వాళ్ళని ఇన్వైట్ చేయటం నాకు ఇష్టం లేదులే చిన్న. నా విరాజ్ ఎవరి దగ్గర తగ్గకూడదు, అది నా దగ్గరైనా సరే. వాళ్ళని నేనే ఇన్వైట్ చేస్తాను చిన్న అంటారు. విరాజ్ వాళ్ళ మామ ప్రేమకి చిన్నగా నవ్వుతూ, ఓకే మామ అని టిఫిన్ కంప్లీట్ చేసి ఆకాష్కి తన ఆఫ్టర్ లంచ్కి వస్తానని చెప్పి ల్యాప్టాప్తో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ గారు విరాజ్ వెళ్ళాక ఆషిత్కి మీటింగ్ కోసమని ఇంటికి రమ్మని చెప్పడానికి కాల్ చేశారు. సిద్ధార్థ్ గారి నుంచి కాల్ రావడంతో మీటింగ్ కోసం రెడీ అవుతున్న అర్షద్కి దర్శన్ ద్వారా గీత చుట్టూ ఉండే అందరి నెంబర్లు తీసుకోవటంతో సిద్ధార్థ గారి నెంబర్ చూసి మళ్ళీ ఒక నిమిషం ఆలోచించి కాల్ లిఫ్ట్ చేస్తాడు. అసద్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో అసద్, ఐఎమ్ సిద్ధార్థ్ అభిమన్యు అని అనగానే, హౌ ఆర్ యూ సార్, ఐఎమ్ ఫైన్ అసద్. ఈరోజు మీటింగ్ ఫార్మాలిటీస్ ఆఫీస్లో కాకుండా మన ఇంట్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నీకే ప్రాబ్లం లేదు కదా అని అన్నారు. అసద్ ఆయన అన్న దానికి ఒక నిమిషం ఆలోచించి, మాకేం ప్రాబ్లం లేదు సార్, మేము డైరెక్ట్ గా మీటింగ్ టైంకి మీ ఇంటికి వస్తాము. ఓకే అసద్, వి విల్ వెయిట్ ఫర్ యూ అని కాల్ కట్ చేస్తారు ఆయన. అసద్ ఈ విషయం దర్శన్కి చెప్పగానే దర్శన్ షాక్ అయ్యి, ఎందుకు అని అడిగిన అసద్ తనకి తెలియదు అనడంతో ఇద్దరు కొంతసేపటికి సిద్ధార్థ గారి ఇంటికి వచ్చేశారు. ఇక విరాజ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అర్షద్ గీత ఉంటున్న హౌస్ ని చూస్తూ విరాజ్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అర్షద్ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం. చారి గారు వాళ్ళని ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న విరాజ్ సిద్ధార్థ గారు ఫార్మల్ గా పలకరించి ప్రాజెక్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేశారు. లంచ్ టైం అవడంతో అందరూ కలిసి అక్కడే లంచ్ చేశారు. ఇక అసద్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళతో సిద్ధార్థ గారి రిలేషన్ గురించి, బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక మాటల్లోనే ఆనంద్ గారు, మీరు ఎక్కడ ఉంటున్నారు అసద్? అసద్ వాళ్ళు ఉంటున్న హోటల్ నేమ్ చెప్పగానే, చారి గారు, అది జీవీ సొల్యూషన్ కి రావడానికి చాలా దూరం కదా. ఇప్పుడు జరిగే గవర్నమెంట్ ప్రాజెక్టు జీవీ సొల్యూషన్ లో జరగటం ఆ ప్రాజెక్ట్ కి చాలా ఇంపార్టెంట్. అలాంటిది మీరు రోజు అక్కడ నుంచి రావడానికి చాలా టైం పడుతుంది అని అంటారు. దానికి దర్శన్ నార్మల్ గా, అవును చారి గారు, కానీ మీ ఆఫీస్ ఏరియాలో హోటల్స్ కానీ హౌస్ తీసుకోవటం కానీ అక్కడ ఏమీ అవైలబుల్ లేవు. మేము ఎలాగో ఇక్కడ నుండి ఇక ఏవి సొల్యూషన్ హ్యాండిల్ చేయలేము కాబట్టి ఇక్కడ మేము ఓన్ హౌస్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి మాకు ఇబ్బంది అవ్వచ్చు అని అంటాడు. ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ అది విని సిద్ధార్థ గారు కూడా ఆలోచిస్తూ విరాజ్ వైపు చూస్తాడు. విరాజ్ కూడా చూపులతో ఒకే చెప్పడంతో అర్షద్ దర్శన్ వైపు చూసి, అర్షద్ మీకు ఇబ్బంది లేకపోతే మా ఇంట్లోనే ఉండండి. అప్పటి వరకు అందరి మాటలు విని అర్షద్ దర్శన్ వైపు చూసి ఎవరికి కనిపించకుండా చిన్నగా నవ్వి, వద్దు సిద్ధార్థ్ గారు, నేను ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూస్తాను. అర్షద్, నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళ చూడొద్దు. మీ పేరెంట్స్ ఉన్న టైంలో కూడా మేము చాలా సార్లు కలిసి వర్క్ చేసాం. కానీ మీ పేరెంట్స్ చనిపోయాక నేను మిమ్మల్ని చాలా సార్లు కలిసి వర్క్ చేద్దాం అనుకున్నాం. కానీ మీ పేరెంట్స్ చనిపోయాక నేను మిమ్మల్ని కలవపోవడానికి నా పర్సనల్ రీజన్స్ ఉండటం వలన నేను మిమ్మల్ని ఇన్ని రోజులు కలవలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఇలా మమ్మల్ని దూరం పెట్టి నా గిల్టీ ఫీల్ ని ఇంకా ఎక్కువ పెంచొద్దు అంటారు సిద్ధార్థ్ గారు. హసద్,
ఇంకా హానెస్ట్ గా, లేదు అంకుల్ లేదు, నేను ఆ ఉద్దేశంతో ఏమీ అనలేదు. మీ సిచ్యువేషన్ నాకు ఇక్కడికి వచ్చాక పూర్తిగా తెలిసింది అంకుల్. నేను మీకు ఇబ్బంది ఎందుకు అని వద్దు అన్నాను అని అసద్ అనగానే, విరాస్, మాకు మా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేదు అసద్. ఇన్ఫాక్ట్ మీరు ఇక్కడ ఉంటేనే మా మామ హ్యాపీనెస్ చూసి మాకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఈ రోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చేయండి. అసద్ వాళ్ళని చూసి, ఓకే విరాస్ మేము వస్తామని లంచ్ కంప్లీట్ చేసి వాళ్ళ ఆఫీస్కి రిటర్న్ అవుతారు. ఇక ఏడి సొల్యూషన్ కి కారులో వెళ్తున్న దర్శన్ అసత్తో, నీకు ఎలా జరుగుతుందని ముందే తెలుసు కదా, ఇదే జరుగుతుందని తెలుసు కానీ ఈ విధంగా జరుగుతుందని తెలియదు అంటాడు. ఇక దర్శన్ కి అసద్ చెప్పింది అర్థం అవక అలానే చూస్తూ ఉండడంతో అసద్ చిన్నగా నవ్వి, నాకు సిద్ధార్థ్ గారి గురించి, ఆయనకి మన పేరెంట్స్ తో ఉన్న రిలేషన్ గురించి మన సీనియర్ స్టాఫ్ ద్వారా తెలిసింది దర్శి. ఇన్ని రోజుల తర్వాత మనల్ని చూసిన ఆయన మనల్ని అలా బయట ఉండనిస్తారు అని ఎలా అనుకుంటాను. ఇది జరుగుతుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ రోజే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత తొందరగా జరగడానికి నీ ఆన్సర్ కూడా ఒక కారణం దర్శి అని ఆఫీస్ రావడంతో లోపలికి వెళ్ళిపోతాడు. దర్శి మళ్ళీ తన ద్వారానే అసద్ గీతకు దగ్గరయ్యే ఛాన్స్ దొరికింది అని ఫీల్ అవుతూ ఉండిపోయాడు. ఆఫీస్ కు వచ్చిన గీతకి విరాజ్ ఆ క్యాబిన్ లో లేకపోవడంతో ఆకాష్ ని విరాజ్ గురించి అడుగుతుంది. ఆకాష్ విరాజ్ లంచ్ తర్వాత వస్తాడు అని చెప్పడంతో గీత రోజు తనని కావాలని ఎప్పుడు తన ఎదురుగా ఉంచుకునే విరాజ్ ఇక్కడ లేకపోవడంతో విరాజ్ ని మిస్ అవుతున్నట్టు డల్ గా వర్క్ చేస్తూ ఉంది. ఇంకా లంచ్ తర్వాత ఆఫీస్ కు వచ్చిన విరాజ్ కి క్యాబిన్ లోపలికి వెళ్ళగానే గీత డల్ గా వర్క్ చేస్తూ కనిపిస్తుంది. డోర్ సౌండ్ కి అటువైపు చూసిన గీతకి విరాజ్ కనిపించడంతో కళ్ళల్లో మెరుపుతో విరాజ్ వైపు చూసి విష్ చేస్తుంది. విరాజ్ గీతని చూసి చిన్నగా నవ్వుతూ ఇక తన ముందు గీతకి చాలా దగ్గరగా వచ్చి హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని నిలబడి తన వైపే అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రిన్సెస్, నన్ను బాగా మిస్ అయ్యావా ఏంటి? విరాజ్ ఇంకంత దగ్గరగా ఉండి అలా అడగడంతో గీత కొంచెం తడబడుతూ, నేను ఎందుకు మిమ్మల్ని మిస్ అవుతాను సార్, నేనేమీ మిమ్మల్ని మిస్ అవ్వలేదు. విరాజ్, అవునా అంటూ గీతకి ఇంకా దగ్గరగా రావడంతో గీత వెనక్కి అడుగులు వేస్తూ వెనక ఉన్న వాల్ కి అనుకుంటుంది. విరాజ్ వాల్ కి అనుకున్న గీత చుట్టూ చేతులు వేసి వాల్ కి లాక్ చేసి, అవునా, మరి ఇప్పటి వరకు నేను కనిపించలేదని ఆకాష్ దగ్గరికి వెళ్ళి నా గురించి కనుక్కొని వచ్చావు. విరాజ్ అంత దగ్గరగా ఉండటంతో ఊపిరి కష్టంగా తీసుకుంటూ, నేను నార్మల్ గా మీరు నా బాస్ కాబట్టి అడిగాను సార్, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అంటుంది. గీత మాటలు వింటున్న విరాజ్ ఏసీలో కూడా గీత నుదుటిన పడుతున్న చిరు చెమటలు చూసి గీత మొహంపై విరాజ్ గాలి ఊదగానే ఆ సమాధానం చెప్తున్న గీత కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. కళ్ళు మూసుకుని ఉన్న గీత మొహం మీద పడుతున్న కురులని విరాజ్ చేత్తో వెనక్కి అని వణుకుతున్న గీత పెదవులను చూడగానే కాసేపు అలాగా చూస్తూ ఉండిపోతాడు విరాజ్. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుని తల విదిల్చి వెంటనే తన సీట్లోకి వెళ్ళిపోయి ల్యాప్టాప్ లో చూస్తూ కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని ఉన్న గీత విరాజ్ చెయ్యి దూరం అవటంతో కళ్ళు తెరవగానే విరాజ్ వర్క్ చేసుకుంటూ కనిపించడంతో గీత నార్మల్ అవుతూ, దేవుడా, ఈ రావణ్ దగ్గరకు వస్తే చాలు, నన్ను నేనే మర్చిపోతున్నాను. ముందు ఎలా అయినా సరే ఈయన్ని దూరంగా ఉంచాలి, ఉంచడం నా వల్ల కావట్లేదు, ముందు నేను దూరంగా అయినా ఉండాలి అని మనసులో అనుకోగానే విరాజ్ వర్క్ చేస్తూనే ఇక అలా తల తిప్పకుండానే, ముందు వర్క్ చూడు బేబీ, తర్వాత నాకు దూరంగా ఉండడం గురించి ఆలోచించవచ్చులే అని అనగానే గీత కంగారుగా వెంటనే తనకిచ్చిన ఫైల్స్ అన్ని కూడా బిజీగా చెక్ చేస్తూ వర్క్ లో పడిపోతుంది. గీత ఎప్పట్లాగానే ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత జానకి గారి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళతో గార్డెన్ లో మాట్లాడుతూ ర్యాబిట్ గాడితో ఆడుతూ కూర్చుంది. ర్యాబిట్ గాడు సడన్ గా తన చేతిలో నుండి పరిగెత్తడంతో గీత, విరాజ్ వచ్చే టైం అయ్యింది, ర్యాబిట్ గాడు ఎదురు పడితే మళ్ళీ విరాజ్ కి నచ్చదు అని దాని వెనుకే రే ఆగు అంటూ పరిగెత్తుతూ సడన్ గా ఎవరో తగలడంతో గీత కింద పడకుండా తమాయించుకుని తల రుద్దుకుంటూ ఎవరా అని చూస్తుంది. అక్కడ గీతనే నవ్వుతూ చూస్తున్న అసద్ కనిపించగానే గుర్తుపట్టి, సార్ మీరేంటి ఇక్కడ అంటుంది. విరాజ్ ఇంటికి అప్పుడే వచ్చిన అసద్ కి గీత పరిగెత్తుకుంటూ రావటంతో అక్కడే ఆగిపోయాడు.
గీత తనకి తగిలి పడిపోబోతుంటే పట్టుకునేంతలోపే గీత బ్యాలెన్స్ చేసుకోవడంతో తననే చూస్తూ ఉన్నాడు. గీత మాటలకి దిస్ ఈస్ నాట్ ఆఫీస్ గీత, కాల్ మీ అసద్ అని అనగానే గీత చిన్నగా నవ్వుతూ ఓకే అసద్ గారు, మీరేంటి ఇక్కడ? అందులో సిద్ధార్థ్ గారు బయటికి రావడంతో వాళ్ళ కాన్వర్జేషన్ విని ఇక నుంచి గవర్నమెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అసద్ వాళ్ళు ఇక్కడే ఉంటారు బంగారు అని అంటూ ఉండగానే దర్శన్ రాబిట్ గడిని ఎత్తుకుని ప్యాంపర్ చేస్తూ వీళ్ళ మాటలు వినకుండా వచ్చి ఇది ఎవరి డాగ్ సిద్ధార్థ గారు? దిస్ ఈస్ వెరీ క్యూట్ అంటాడు దర్శన్. ఇది బంగారు పెంచుకుంటున్న డాగ్ అని సిద్ధార్థ గారు అనగానే గీత చిరుకోపంగా సిద్ధార్థ గారిని చూస్తుంది. రాబిట్ గారిని డాగ్ అని చెప్పినందుకు సిద్ధార్థ గారు అది చూసి నవ్వుతూ దాని పేరు రాబిట్ దర్శన్, డాగ్ అని పిలువకు, బంగారానికి కోపం వచ్చేస్తుంది అంటారు. గీత తల నిమురుతూ ప్రేమగా డాగ్ కి రాబిట్ అనే నేమా అని అనుకుంటూ అర్షద్ దర్శన్ ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉండడంతో అప్పుడే అక్కడికి వచ్చిన మేఘన వాళ్ళెవరో తెలియకపోయినా వాళ్ళని చూసి ఇది ఈ కోతి పెట్టిన నేమ్, దీని పనులు ఇలాగే వెరైటీగా ఉంటాయి అంటుంది గీతను ఉద్దేశించి మేఘన. అది విని మేఘనతో పాటు ముగ్గురు నవ్వుతే గీత సిద్ధార్థ గారి వైపు మేఘన వైపు కోపంగా చూడగానే ఇక వాళ్ళు నవ్వకుండా సైలెంట్ అయిపోయారు. అది చూసిన అర్షద్ దర్శన్ కూడా నార్మల్ అయ్యి నువ్వు పెట్టిన రాబిట్ అనే నేమ్, ఈ రాబిట్ గాడు రెండూ బాగున్నాయి గీత, నిజానికి డెడ్లీ క్యూట్ అంటాడు వసిద్. గీత కోపంగా సిద్ధార్థ గారి వైపు చూసిన గీత ఫేస్ గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ గారి ఆసిద్ మాటలకు నవ్వుతూ నా బంగారు అంతకంటే క్యూట్ అంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక అక్కడే ఉండడంతో లంచ్ టైంలోనే అసద్ దర్శన్ ని అందరికీ పరిచయం చేసి ఉండడంతో సర్వెంట్స్ తో చెప్పి లగేజ్ లోపల పెట్టించారు ఆయన. గీత అప్పటికే అక్కడ నుండి చాలా సేపు అవడంతో అందరికీ బాగా చెప్పి దర్శన్ దగ్గర నుంచి రాబిట్ గాడిని తీసుకుని వెళ్ళిపోయింది. అందరూ ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోవడంతో అసద్ దర్శన్ కూడా వాళ్ళకి చూపించిన రూమ్స్ లోకి వెళ్ళిపోయారు. అసిద్ రూమ్ మాత్రం గీత అంతకు ముందు ఉన్న గీత రూమ్ పక్కన మాట. ఇక అసద్ బాల్కనీలో నిలబడి మేఘనతో మాట్లాడుతూ నవ్వుతూ వెళ్తున్న గీతని చూస్తూ నీ ఫేస్ లో ఈ స్మైల్ ఎప్పటికీ చెదిరిపోకూడదు బేబీ అని అంటాడు. ఇంక జస్ట్ అప్పుడే అసద్ రూమ్ లోకి వచ్చిన దర్శన్ ఆ మాట విని అలా తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే తను నిన్ను ఇష్టపడకపోయినా నువ్వు తనని బలవంతంగానైనా దక్కించుకోవాలని చూసే నీ ఆలోచనని నువ్వు పక్కన పెట్టాలి అంటాడు దర్శన్. దర్శన్ మాట విని అసద్ తనని సీరియస్ గా చూసి ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. దర్శన్ అసద్ ని ఇంకేమీ అనలేక సైలెంట్ అయిపోతాడు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. గీత ఆకాష్ సార్ మెయిల్ చూసావా? అవార్డు ఫంక్షన్ కి స్టాఫ్ అందరినీ కూడా పిలిచారు, మనం కూడా వెళ్దామా అంటుంది. మేఘన ఏమొద్దు, అది నైట్ టైం, మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి అంటే ప్రాబ్లం అవుతుంది అంటుంది. ఏ అలా ఏమీ కాదు, సార్ వాళ్ళు స్టాఫ్ అందరికి నైట్ టైం ఇబ్బంది పడకూడదని వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు, సో మనకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. గీత చూద్దాంలే, ఆ నెక్స్ట్ డేనే రామ్ మామ మన ఇద్దరిని లీవ్ తీసుకుని మరీ రమ్మన్నారు కదా, ఎందుకు అని అడిగినా రీజన్ చెప్పలేదుగా మామ అని అంటుంది. మేఘన ఆ రోజు అక్కడికి వెళ్తే తెలుస్తుందిగా, నాన్న నాకు కూడా చెప్పలేదు అని నార్మల్ గా మాటల్లోనే పడిపోతారు. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.